శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సంతనూతనపాడు నియోజకవర్గం. మరి వారి అతి విలువైన సమయాన్ని ఈ యొక్క క్రీడలు అన్ని రోజులు కూడా ఎక్కువగా క్రీడా ప్రాంగణంలో మన అసోసియేషన్ సభ్యులతోటి క్రీడాకారులతోటి గడుపుతూ ఎంతో స్ఫూర్తిదాయకంగా చైతన్యాన్ని కలిగిస్తున్న పెద్దలకు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పెద్దలు వస్తున్నారండి. పెద్దలు శ్రీ డాక్టర్ సుబ్బారావు గారు, ప్రకాశం జిల్లా చీఫ్ ప్యాట్రన్ కబడ్డీ అసోసియేషన్, వారి క్రీడా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు వారికి స్వాగతం అందిస్తున్నారు. ప్రైజ్ని కైవసం చేసుకోవడానికి పూర్తి శ్రీ ఇంటూ నాగేశ్వరరావు గారు, తో ఈ యొక్క సభా ప్రాంగణానికి విచ్చేస్తున్న వారికి మరొకసారి ప్రేమపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం. సార్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, పెద్దలు శాసనసభ్యులు కనిగిరి, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు. 32 నేను ఆపా ఎందుకు ఇప్పుడే ఇది వైడ్ పెట్టమంటా లేకపోతే ఉంది. All team court managers, please count your participation certificates. All team court managers, please count your participation certificates. మ్యాన్ మ్యాచ్ రంగం సిద్ధమైంది. అఫీషియల్స్ విజేతలు కూడా అలర్ట్ చేసి ఉన్నారు. మరి లైనప్ చేసినట్టయితే ముఖ్య అతిథులను ఆహ్వానిస్తామండి. ఈరోజు ప్రారంభం కాబోతున్నటువంటి మొదటి మెన్ సెమీఫైనల్ మ్యాచ్కి ఈజిప్ట్ క్రీడాకారులను కూడా పరిచయం చేసుకోవడానికి సోదరగుంట ఫౌండేషన్ నిర్వాహకులు ఈ సోదర
శ్రీ సోదనగుంట కృష్ణమూర్తి గారు ఒక స్పెషల్ అట్రాక్షన్ తెలుగువారి ఆనందోత్సాహాలతో పంచుకున్నారు. అలాంటి పెద్దలు వారి యొక్క ఆశీస్సులను అందించడానికి ఈ యొక్క కోర్టు నెంబర్ 2 క్రీడాకారులకు శాసనసభ్యులు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ క్రీడలని తనివి తీరా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్ ఉమెన్ కోర్టులోకి రావాలండి. మెడికల్ డిపార్ట్మెంట్ వారు కోర్టు నెంబర్ 1లోకి రావాలి. కృష్ణ సార్, రెడ్ కలర్ కియా కారు ట్రాఫిక్కి అంతరాయంగా ఉంది. పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు వారు వస్తున్నారు కాబట్టి వారికి మనం ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. రెడ్ కలర్ కియా కారు ఎవరిదో వారు పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇన్నోవా ఓనర్స్ కూడా వెళ్ళి పక్కన పార్కింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. రెడ్ కలర్ కియో, ఇన్నోవా 2 వెహికల్స్. జరుగుతున్నటువంటి కృష్ణా వర్సెస్ ఈస్ట్ గోదావరి 2 టీముల్లో కూడా ఇంచుమించుగా ప్రతి క్రీడాకారుడు కూడా నేషనల్ స్థాయిలో సబ్ జూనియర్ కానీ జూనియర్ సీనియర్ ఆడినటువంటి క్రీడాకారులే. అంతర్జాతీయంగా ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఈ టీముల్లో ఉన్నారు. This is the half-time score between women's section. First semi-final, Vijayanagaram versus Srikakulam. Vijayanagaram score is 21, Srikakulam score is 12 points. Vijayanagaram leading by 9 points. Bonus to East Godavari. 24-28. Favor of Krishna 28. Point to East Godavari. Point to East Godavari. Last 5 minutes.
నాకు అప్పుడు ఇచ్చారు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చారు ఈ యొక్క పోటీలో రెండవ సెమీఫైనల్స్ కృష్ణా వర్సెస్ అనంతపురం మ్యాచ్ ప్రారంభమైంది. ఉమెన్ సెక్షన్ తెలుగు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడానికి కావలసిన అన్ని సదుపాయాలను సహకారాలను చేస్తూ కబడ్డీ అసోసియేషన్ ఈరోజు యావత్ శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తూ వారి యొక్క అతి విలువైన వ్యాపార సమయాన్ని చాలా వరకు క్రీడలకు అందిస్తూ వారి యొక్క క్రీడాభిమానాన్ని చాటుకుంటూ క్రీడాకారులను పోషించడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మా ప్లేయర్స్ అభిమానులందరూ గంటకు అత్యద్భుతమైనటువంటి ఆత్మీయ కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తొందరపడనే మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప మనిషి. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఒక మగాడిలాగా కాకుండా మొనగాడిలా ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ అద్వితీయంగా జాతీయ స్థాయిలో తెలుగువాడు గర్వపడే విధంగా మన కబడ్డీని తీర్చిదిద్ది ముందుకు నడిపిస్తున్నటువంటి యువ కెరటం శ్రీ యలమంచిలి శ్రీకాంత్ గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఒక్క రైడ్